ఈ పెహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత ఇండో పాకిస్తాన్ రిలేషన్షిప్స్ లో నాకు అర్థమైన ఒక్క విషయం ఏంటంటే, పాకిస్తాన్ లో ఉన్న టాప్ లీడర్షిప్ కానీ, మిలిటరీకి కానీ, ఇంటెలిజెన్స్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలి, ఇంటర్నల్ గా విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలనే పని తప్ప వేరే పనే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క చరిత్ర చూస్తే మనకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ లో ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే వరల్డ్ బ్యాంకో లేకపోతే IMFఓ ఫండింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆ దేశం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి వనరుల్ని ఉపయోగించుకొని తనకు తానుగా ఎదగలేనటువంటి పరిస్థితి అనమాట. కానీ పక్క దేశంలో ఉన్న భారతదేశంలో మాత్రం బాంబులు ఎట్లా వేయాలి, హిందువులు ముస్లింల మధ్యలో ఎట్లా గొడవలు పెట్టాలి, అక్కడ విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలన్న పని మీదనే ఉంటుంది అనమాట. అయితే పాకిస్తాను ఎంత నీచానికి దిగజారింది, భారతదేశంలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ని ఎట్లా డిస్టర్బ్ చేసుకుంటూ వస్తుంది, భారతదేశంలో ప్రజల మధ్య విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలని చూస్తుంది అన్న దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు, అంటే నిన్న పెహల్గామ్ అటాక్ వరకు చూసుకుంటే, ఫస్ట్ ఇన్సిడెంట్ తీసుకుంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే, స్వాతంత్రం వచ్చిన 2 నెలల్లోనే పాకిస్తాన్ ఏం చేసిందంటే పస్తూన్ అనే ఒక ట్రైబల్ తెగని రెచ్చగొట్టి ఇప్పుడున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని మీదకి ఎగదోసిందనమాట. ఎగదోసినప్పుడు కాశ్మీర్ రాజు ఏం చేసిందంటే భారతదేశం సహాయం తీసుకొని భారతదేశంలో ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని కలపండి అని ఆయన అడిగిండనమాట. అప్పటికే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు పిలుస్తున్నాం కదా, దాన్ని పాకిస్తాను ఆక్రమించేసింది. అయితే అయ్యాల నెహ్రూ ఒక పెద్ద పొరపాటు చేసిండు. దీన్ని ఐక్యరాజ్య సమితిలో ఆయన ఫిర్యాదు చేయగానే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోవాలి, ప్లెబిసైట్ అంటారు దాన్ని. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకొని 2 దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్య సమితిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితిలో నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాను తన సైన్యాలు వెనక్కి తీసుకోలేదు. అట్లా పాకిస్తాను భారతదేశానికి తొలిసారిగా ద్రోహం చేసింది. ఈ విషయంలో నెహ్రూ కూడా చాలా పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్రమించినప్పుడు నెహ్రూ చాలా ఫర్మ్గా, అంటే చాలా స్టిఫ్గా వ్యవహరించి సైన్యంతో ఒక ఆపరేషన్ నిర్వహించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగాన్ని వెనక్కి లాక్కున్నట్టయితే ఈ పరిస్థితి భారతదేశానికి ఉండేది కాదన్నది మెజారిటీ ఎక్స్పర్ట్స్ ఈనాటికి కూడా చాలా బాధపడతారు. రెండో ద్రోహం ఎప్పుడు జరిగిందంటే సింధు నది జల వివాదం గురించి 1960లో వరల్డ్ బ్యాంక్ నెగోషియేట్ చేసి భారతదేశం పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల పంపకాల విషయంలో ఒక ఒప్పందాన్ని చేకూర్చింది. పశ్చిమాన ఉన్నటువంటి సట్లెజ్, రావి, బియాస్ నదుల్లో భారతదేశానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటే, తూర్పున ఉన్నటువంటి సింధు, జీలం, చినాబ్ నదుల మీద పాకిస్తాన్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఒప్పందం మీద సంతకం పెట్టినట్టే పెట్టి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించనని చెప్పేసి పాకిస్తాన్ ఏం చేసిందంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది వివాదంలో ఉందని చెప్పినాం కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చీలం నది మీద మాంగ్లా అని ఒక డ్యామ్ను కట్టి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మూడో ద్రోహం ఎప్పుడు జరిగిందంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ విషయంగా మార్చనని చెప్పి తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఐక్యరాజ్య సమితిలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పదే పదే మాట్లాడి భారతదేశం యొక్క ప్రతిష్టని అంతర్జాతీయ వేదికల మీద తీస్తూనే ఉన్నది. నాలుగో ద్రోహం ఎప్పుడు జరిగిందంటే 1998లో 2 దేశాల మధ్య మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ విజిట్ చేసి ఆనాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను మీట్ అయ్యి 2 దేశాల మధ్య మంచి వాతావరణం ఉండాలని లాహోర్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన 1 ఇయర్లోనే కశ్మీర్లో తీవ్రవాదుల్ని ఇన్ఫిల్ట్రేట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసి అదే తర్వాత కార్గిల్ వారు జరిగింది. కార్గిల్ వార్లో పాకిస్తాన్కి మన దేశం ఎట్లా బుద్ధి చెప్పిందో మనందరికీ తెలుసు. అప్పటికి పాకిస్తాన్ బుద్ధి మారలే. 5వ ద్రోహం ఎప్పుడు జరిగింది? 2001లో పార్లమెంటు మీద దాడి చేసి 10 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఇట్లా ప్రతిసారి కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. 6వ ద్రోహం ఎప్పుడు జరిగిందంటే ముంబైలో ఉన్న తాజ్ హోటల్ మీద పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా తీవ్రవాదులు దాడి చేసి 163 మందిని పొట్టన పెట్టుకొని 300 మందికి గాయాలయ్యే విధంగా దారుణకాండ సృష్టించారు అనమాట. అయితే రీసెంట్గా మనం న్యూస్లో చూసే ఉంటాం, తహవర్ రానా అనే
ముంబై దాడుల వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ని ఎక్స్ట్రాడిషన్ కింద భారతదేశం తీసుకొచ్చి తాట తీస్తున్నది అనమాట. 7వ ద్రోహం ఎప్పుడు జరిగిందంటే 2016లో పఠాన్ కోట్ లో ఎయిర్ బేస్ మీద దాడి చేసి దారుణకాండ సృష్టించారు. 8వ ద్రోహం ఏంటంటే 2019లో పుల్వామాలో ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి మన సైన్యం 40 మందిని అత్యంత పాశవికంగా వాళ్ళు చంపడం జరిగిందనమాట. చివరిగా మొన్న ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి పెహల్గామ్ అటాక్. ఇట్లా పాకిస్తాన్ ద్రోహాలు అన్నీ ఇన్ని కావు, ప్రతిసారి కూడా భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అట్లా అని చెప్పి భారతదేశం బుద్ధి చెప్పలేదా అంటే, భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్తో 3 సార్లు యుద్ధాలు చేసి బుద్ధి చెప్పింది. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే పాకిస్తాన్ చేసిన ద్రోహాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఇక్కడ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తా. పాకిస్తాన్లో భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సిస్టమ్ని ఎట్లా దెబ్బతీయాలని కొంతమంది నాయకులు చూస్తున్నారో, భారతదేశంలో కూడా కొంతమంది నాయకులు పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారని ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్.